ఇక్కడ స్టెఫెను దేవుని వాక్యమును బోధిస్తూ హిస్టరీ అంతా చెప్పాడు, చరిత్ర అంతా చెప్పాడు, ఇశ్రాయేలీయుల చరిత్ర అంతా చెప్పి ఒక మాట అన్నాడు, ఆ కాలమందు మోషే పుట్టాడు. అంటే మోషేను దేవుడు ఆ కాలంలో పుట్టించాడు. ఏ కాలం? ఆ కాలం అంటే ఏ కాలం? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో చెరలో బందికానాలో ఉన్న కాలంలో దేవుడు మోషేను పుట్టించాడు. ఎందుకు దేవుడు మోషేను పుట్టించాడు? ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కావాలి కాబట్టి, ఇశ్రాయేలు ప్రజలను విడిపించి నడిపించే ఒక వ్యక్తి కావాలి కాబట్టి దేవుడు ఆ కాలమందు పుట్టించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒక్కటి జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే, దేవుడు ప్రతి ఒక్కరు జన్మ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఒక సంకల్పం ఉంది. ఈరోజు సుహాస్ ప్రిన్స్ జన్మించాడు, దాని పట్ల కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ కాలమందు మోషే ఎందుకు పుట్టాడో ఈ కాలమందు దేవుడు ప్రిన్స్ని ఈరోజు పుట్టించాడు ఈ తల్లిదండ్రులకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. బాప్తిస్మిచ్చే యోహాను గురించి ఒక మాట ఉంది, లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. లూకా సువార్త లాస్ట్కు చివరికి ఒక మాట, అతడు పుట్టినందున అనేకులు. అతడు పుట్టినందున, ఎవరు పుట్టినందున? బాప్తిస్మం ఇచ్చు యోహాను పుట్టినందున అనేకులు సంతోషించుదురు అన్న మాటను మనము వాక్యంలో చూస్తున్నాం. ఎందుకు దేవుడు బాప్తిస్మిచ్చి యోహాను తనకంటే 6 మాసాల ముందు పుట్టించాడు ఈ లోకంలో? ఎందుకంటే భయంకరమైన ఆచారాలు, భయంకరమైన సంప్రదాయాలు, కట్టుబాట్లు, యూదా బానిసత్వం నుండి, యూదా మత బానిసత్వం నుండి విడిపిస్తానికి దేవుడు యోహానును పుట్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే అతడు పుట్టినందుకు అనేక మంది సంతోషించుదురు. రక్షణ మార్గం బోధించాడు, మారు మనసు గురించి చెప్పాడు, వారిని గద్దించాడు. వారిలో పాతుకుపోయిన ఆచారాలు చేసేది, నేను అబ్రహాము కుమారుణ్ణి అని చెప్పుకోవడం కాదు, మా తండ్రి అబ్రహాము ఎవరనుకోని చెప్పుకోవడం కాదు. ఈ రాళ్ళ వల్ల దేవుడు అబ్రహాముకు పిల్లలు పుట్టిస్తాడు. మారు మనసు పొందు, రక్షణ పొందు, దేవుని రాజ్యం సమీపించింది అని గట్టిగా నొక్కి వక్కరని చెప్పిన ప్రవక్త యోహాను. అతడు పుట్టినందుకు అనేకులు, ఈ లోకంలో మనం పుట్టినందుకు అనేక మంది సంతోషపడాలి. ప్రిన్స్ పుట్టినందుకు ఈ ప్రాంతం సంతోషించేంత స్థితికి కుమారుడు రావాలని దీవిస్తున్నాను సేవకులుగా. ప్రైజ్ హల్లెలూయా. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువుల గురించి ఒక మాట ఉంది చూడండి. ఇది మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను యేసుక్రీస్తు నందు తండ్రి దేవుడు అంట ఆనందిస్తున్నాడు. అతడు పుట్టినందుకు ఆనందిస్తున్నాడు. ఎందుకు? అనేక మందికి రక్షణ కావాలి. యేసు రక్తము ద్వారా అనేక మందికి రక్షణ. దేర్ ఇస్ ఎ పర్పస్. యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టడం వెనుక ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం నెరవేర్చుటకు యేసుని తండ్రి దేవుడు ఈ లోకానికి పంపించాడు. ప్రపంచం అంతటికి రక్షణ భాగ్యం యేసు పుట్టుక వల్ల వచ్చింది. మోషేనేమో ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చాడు, మరి యోహానేమో పాతుకుపోయిన ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్ల నుండి ప్రజలు విముక్తి కలగజేసి రక్షణ ప్రకటించాడు. కానీ ఆ రక్షణను ఇచ్చింది యేసు ఈ లోకంలో పుట్టడం ద్వారా. అందుకని తండ్రి అంటున్నాడు, అతడు పుట్టినందుకు అతని బట్టి నేను ఆనందించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు ప్రిన్స్ని బట్టి అనేక మంది ఆనందించే కృప మన లైఫ్ ఎట్లుండాలంటే, మనం పుట్టినవని మన గురించి ఏడవద్దు, మన గురించి సంతోషించాలి. అటువంటి దీవెనకరంగా, మేలుకరంగా మనం అందరం ఉండాలని ఒక సేవకునిగా ఆశపడుతూ నేను బాబుని దీవిస్తున్నాను. దేవుడు సమృద్ధిగా దీవించును గాక. ఈ సమయంలో కొద్ది నిమిషములు నా యొక్క వాక్యములు మీకు అందిస్తాను. ఈరోజు చర్చ యానివర్సరీ చెప్పారు కాబట్టి కొన్ని విషయాలు, నేను ఒక 3-4 విషయాలు నేను వాక్యం బోధించేటప్పుడు ఎప్పుడైనా ఒక పాయింట్స్ వైజ్గా బోధిస్తాను. మా చర్చిలో కూడా ప్రతి వారం అంతే ఒక 2 లేక 3 లేక 4 పాయింట్స్ తీసుకొని జ్ఞాపకం చేస్తాను. మనందరి దగ్గర బైబిల్ ఉన్నాయి కదా, తెచ్చుకున్నారు అందరు. బైబిల్ మర్చిపోయి ఇచ్చారు ఎవరైనా? అందరు తెచ్చుకున్నారు కదా. ఒకసారి మీ బైబిల్ చూపించండి. మనందరి చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉండాలి. ఫోన్లో కూడా బైబిల్ ఉంటుంది, కానీ ఫోన్ చర్చిలో వాడద్దు, ప్రయాణం చేసేటప్పుడే వాడాలి. ఓకేనా? అది మీరు జ్ఞాపకం. ఆదికాండము 2వ అధ్యాయం 8వ వచనం.
ఆదికాండము 2వ అధ్యాయం 8వ వచనం. ఒకరు చదవండి, మరొకరేమో యెషయా గ్రంథం 14, 17 ఒకరు తీసి పెట్టుకోనండి. ఒకలేమో ఆదికాండము 2:8 చదవండి, మరొకలేమో యెషయా 14, 17 చూడండి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దేనిలో ఉంచాడంట? తోటలో ఉంచాడు. ఇప్పుడు ఇంకొక వచ్చి చెప్పాను కదా, అది ఒక్కసారి చదువుతారా? భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతనేనా? లోకమును ఎట చేసిరంట? అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? చిన్న ప్రార్థన, తలలు ఉంచండి. చిన్న ప్రార్థన. తండ్రి, నిలబడ్డ నేను కేవలం నిమిత్తం మాత్రమే. నా ఎదుట ఉన్న బిడ్డలందరి కంటే గొప్పవాణ్ణి కాదయ్యా, కానీ యాజకత్వం నాకు ఇచ్చావు. నీ బిడ్డల ఎదుట నిలబడి ఈరోజు ఈ వాక్యం పంచుకునే కృప నాకు ఇచ్చావు. జ్ఞానంలో, తెలివిలో, అయ్యా చదువులో, అయ్యా వారికంటే గొప్పవాణ్ణి కాదు, కానీ నీ కృపను బట్టి నీ వాక్యం పంచుకునే కృప నాకు ఇచ్చావు. వాక్యములు విరిచి మా అందరికి పంచండి. వాక్యం వింటున్న బిడ్డలకు బోధిస్తున్న నాకు, ఇది 2 అంచెల కట్టుగా బోధించి దాని ప్రకారం జీవించే మనసు నాకు. అయ్యా బోధను విని బోధ ప్రకారం జీవించే మనసు బిడ్డలందరికీ దయచేయమని అల్లరి ఆత్మలన్నిటిని యేసు నామమున బంధిస్తున్నాను. మాకు వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా మాట్లాడి మహిమను పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట శ్రద్ధగా విందాం. ప్రభు నామాన్ని మనము మహిమపరుచుకున్నాం. మీరందరూ వాక్యం ఎదిగిన వాళ్ళు, ఎందుకంటే తక్కువ రిఫరెన్స్ తీస్తున్నారు చక్కగా చెప్పగానే, ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఉన్నారు. మరి చెల్లె, మామయ్య మంచిగా నడిపిస్తున్నారు మిమ్మల్ని వాక్యంలో. మీరందరూ కూడా వాక్యం ఎదుగుతున్నందుకు నేను ప్రభుని స్తుతిస్తున్నాను. వాక్యం అనేది మనకి చాలా ప్రాముఖ్యం. వాక్యంలో మనం అందరం ఎదగాలి. నేను రెఫరెన్స్ ఎప్పుడు చెప్తానో మీరు సిద్ధంగా ఉండాలని మనం చూస్తున్నాం. 2 లేఖన భాగాలు చదువుకున్నాం కదా, ఒకటి ఆదికాండంలో, మరొకటి నేను ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. ఓకేనా? ఎందుకంటే అట్లయితేనే మనకు నడుస్తుంది బండి, లేకపోతే నడవదు. నా చర్చలో కూడా అంతే. నేను ఎక్కువ ప్రశ్న అడుగు, ఎందుకంటే వాళ్ళతో చెప్పిస్తుంటా. ఒకరు ఎక్కడ చదువుకున్నా? ఆదికాండం 8వ అధ్యాయం, తర్వాత యెషయా గ్రంథంలో 14 చదువుకున్నాం. ఇప్పుడు ఒక మాట నేను ఆదికాండంలో జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయము 8వ వచనములో, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దేవుడు నరుణ్ణి నిర్మించాడు. దేవుడు నరుణ్ణి నిర్మించాడు. ఓకే, నిర్మించి ఎక్కడనో ఒకడ పెడదాం అనుకోలే, ఎక్కడనో ఒకడ పడేద్దాం అనుకోలే, వాని బతుకు వాడే బతుకుతారు అనుకోలే. దేవుడు మానవుని నిర్మించి ఎక్కడ ఉంచాడంట? అందరూ చెప్పాలి. ఒక తోటలో ఉంచాడు. చెప్పండి, ఎక్కడ ఉంచాడంట? దేవుడు మానవుడిని, మొట్టమొదటి మానవుని దేవుడు ఎక్కడ ఉంచాడంట? అంటే దేవుడు మానవుని పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు ఒకసారి ఆలోచించండి కదా. మానవుణ్ణి దేవుడు సృష్టించి నిర్మించి బతుకని పంపిలే. దేవుడు మానవుడు ఎక్కడ ఉండాలని కోరుకున్నాడంటే, దేవుడు మానవుడిని తోటలో ఉండాలని కోరుకొని ఈ మానవునికి అవసరమైన ఏదేను తోటను దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత మానవుణ్ణి దేవుడు నిర్మించి ఈ మానవుణ్ణి తోటలో దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం చాలాసార్లు మీరు చదివి ఉండవచ్చు, బట్ దేవుడి ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం కొద్దిగా శ్రద్ధగా దేవుని వాక్యం ఆలోచన చేద్దాం. ఆటంకాలు ఎన్నో వస్తాయి, దాన్ని పక్కన పెట్టి ప్రభు వాక్యంలో మనము ముందుకు సాగిపోదాం. దేవుడు మానవుని ఎక్కడ ఉంచుదాం అనుకున్నాడు చెప్పండి అందరూ? తోటలో. ఏ తోటలో? ఏదేను తోటలో దేవుడు మానవుని ఉంచాలి అనుకున్నాడు. మనము 2వ వాక్యం చదివాం. 2వ వాక్యం యెషయా గ్రంథం చదివాం. అక్కడేముంది? భూమి చేసి రాజ్యమును వణికించిన వాడు ఇతడేనా?
లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసి. ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఇంతమంది ఈ మాట గమనించండి. లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? ఓకే, ఇప్పుడు ఇక్కడ దేవుడు, ఇక్కడ ఆదికాండంలో 2వ అధ్యాయంలో దేవుడు మానవుని నిర్మించిన మానవుణ్ణి, తన రూపులో చేసుకున్న మానవుణ్ణి తోటలో ఉంచితే, ఇక్కడేమో యెషయా 14లో మనకు ఎవరి గురించి రాయబడ్డది అంటే లూసిఫర్ గురించి రాయబడ్డది, సాతాను గురించి రాయబడ్డది. ఓ తేజో నక్షత్రమా, ఓ వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి అని యెషయా అవన్నీ రాస్తూ మాట్లాడుతూ వీడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు వీడు లోకమును అడవిగా చేస్తున్నాడు. లోకమును అడవిగా చేసి దాన్ని ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. లోకమును అడవిగా చేసి దాన్ని పాడు చేస్తున్నవాడు వీడే కదా, ఈ లూసిఫరే కదా, ఈ సాతానే కదా. దేవుడు ఏం చేశాడు? మానవుణ్ణి తోటలో ఉంచాడు. లూసిఫర్ ఏం చేస్తున్నాడు? అపవాది మానవుణ్ణి పాడు చేస్తున్నాడు. లోకమును ఏం చేస్తున్నాడు? అడవిగా చేస్తున్నాడు. లోకమును అడవిగా చేస్తున్నాడు. దేవుడేమో మానవుని పట్ల ఇంత శ్రద్ధ కలిగి మానవుని తోటలో ఉంచితే, అపవాది మానవుని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు 2 మాటలు, తోట, అడవి. ఫస్ట్ ఏంటిది? మనం చదువుకున్న భాగంలో తోట ఉంది. రెండవది మనకేముంది? అడవి. స్తోత్రం కలుగును గాక. తోట మంచిదా, అడవి మంచిదా? ఎవరో అడవి అన్నారు. తోట మంచిదా, అడవి మంచిదా? మీరు తోటలో ఉండడానికి ఇష్టపడతారా, అడవిలో ఉండడానికి ఇష్టపడతారా? ఇందాక ఒక సహోదరి సాక్ష్యం చెప్పి, పాస్టర్ గారు జూ పార్క్ తీసుకుపోయారని చెప్పింది. అది అడవిగా? అది అడవిగా? ఆడన్నీ ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, ఆహ్లాదకరంగా ఉన్నది కదా, సౌకర్యంగా ఉంది కదా అందరికీ. ఒక మానవుడు ఎక్కడ ఉండడానికి ఇష్టపడతాడు అంటే తోటలో ఉండడానికి ఇష్టపడతాడు. నాకు తెలిసినంత మటుకి ఎవడును అడవిలో ఉండడానికి ఇష్టపడరు. ఎవరినైనా చెప్తే వినకుంటే వీడు అడవి మనిషి ఉంటుంది అంటారు. అంటే నలుగురిలో పెరిగినోడు, నలుగురిలో ఉండనోడు, నలుగురితో కలిసి ఉండనోడు, వీడు ఇక్కడ పుట్టాల్సింది ఇక్కడ కాదు, అడవిలో పుట్టాలి వీడు అంటారు కదా. ఎవరు దాన్ని కోరుకోరు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, తోట అంటే ఏంటి, అడవి అంటే ఏంటి? తోట అంటే దాని అర్థం ఏంటంటే, ఆత్మీయ అర్థం ఏంటంటే దేవుని సంఘం. అందరు చెప్పండి, తోట అంటే ఏం చెప్పండి, అందరు చెప్పాలి. ఏదైనా తోట అంటే ఏంటి? తోట అంటే దేవుని సంఘం. దేవుడు నరుని నిర్మించి ఏం చేశాడు అంటే, మానవుడు ఆడ ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మానవుణ్ణి దేవుడు తోటలో ఉండాలి ఆశపడుతుంటే, ఈ అపవాదం ఏం చేస్తుండు? లోకమును ఏం చేస్తుండు? అడవిగా మారుస్తుండు. ఈ లోకములో జీవం లేకుండా చేస్తుండు, ప్రేమ లేకుండా చేస్తుండు, బంధాలు లేకుండా చేస్తుండు, దేవునితో సహవాసం లేకుండా చేస్తుండు, సంఘముతో బంధం లేకుండా చేస్తుండు. తోటలో లేని వారందరూ అడవిలో ఉన్నట్టే, తోటలోనికి రాని వారందరూ అడవిలో ఉన్నట్లే. దేవుడు ఏర్పాటు చేసిన తోటలో లేని మనుషులందరూ అడవిలో ఉన్నట్లే. దేవుని ఉద్దేశం ఏంటంటే మానవుని తోటలో ఉంచాలని. మానవుని కొరకు దేవుడు తోటను ఏర్పాటు చేస్తే, సాతానుగాడు లోకమును అడవిగా చేస్తున్నాడు. లోకమును మానవులు నివసించని క్రూర జంతువులు తిరిగే భయంకర విషసర్పాలుండే అడవిగా అపవాది చేస్తున్నాడు. అమ్మా, ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, నీవు తోటలో ఉన్నావా, నీవు అడవిలో ఉన్నావా? చెప్పాలి. మీరు తోటలో ఉన్నారా, మీరు అడవిలో ఉన్నారా? నిజం చెప్పండి. ఏమనుకోరు, ఎవరు కూడా ఏమనుకోరు, అస్సలు అనుకోరు. చెప్పండి, ఎక్కడ? తోటలో ఉన్నామంటే మీరు అడుగున్నారని అర్థం అమ్మా. వెరీ గుడ్. ఇప్పుడు లైన్లోకి వచ్చారు మంచిగా. మీరు తోటలో ఉన్నారంటే ఆడున్నారంటే దేవుని యొక్క సంఘంలో ఉన్నారని అర్థం. ఎందుకు దేవుడు తోటను వేసి తోటలో పెట్టాడు? ఎందుకు దేవుడు ఒక మానవుణ్ణి తోటలోనికి రమ్మంటున్నాడు?
దేవుడు ఎందుకు ఒక మానవుణ్ణి సంఘములోనికి ఆహ్వానిస్తున్నాడో ఒక 2-3 విషయాలు చెప్తాను. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి. ఏంటంటే, నువ్వు తోటలో ఉండటానికి ఇష్టపడుతున్నావా, అడవిలో ఉండటానికి ఇష్టపడుతున్నావా? నాకు తెలిసి మీరందరూ తోటలోనే ఉన్నారు, తోటలోనే ఉంటారు, అడవిలోనికి వెళ్ళరని నేను ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే, దేవుడు తోటను ఏర్పాటు చేయడం ద్వారా దేవుడు తోట పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరు బయటికి పోతారు, ఒక పొలం కొందాం అనుకుంటారు, పొలం కొంటారు. లేకపోతే ఒక 3 ఎకరాల తోట, 5 ఎకరాల తోట, 7 ఎకరాల తోటను పోయి ఊరిని కొంటారా? మీకు ఒక ఉద్దేశం ఉండి కొంటారా తోటని? చెప్పండి, మీరు ఏమనుకోని చెప్పండి. ఇప్పుడు ఊరికనే పోయి కొంటావా, ఒక ఉద్దేశంతో కొంటావా? ఏదైనా కొంటే ఊరికనే డబ్బులు ఎక్కువ కొంటావా, టైంపాస్ పోయి కొంటావా? దానికి ఒక ఉద్దేశం ఉంటుందా? దేవుడు తోటను నిర్మించటంలో, దేవుడు మానవుని తోటలో ఉంచటంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అంటే నువ్వు సంఘములో ఉండటం పట్ల దేవునికి ఒక ఉద్దేశము ఉంది కాబట్టి, ఒక పర్పస్ ఆయనకు ఉంది కాబట్టి, ఇదిగో ఈ హైదరాబాద్లో, ఈ నాగోలు ప్రాంతంలో ఈ దేవుడు ఇక్కడ ఈ కల్వరి గ్రేస్ చర్చిని దేవుడు నిర్మించాడు. ఇది ఒక సంఘం అంటే మీరు బిల్డింగ్ చూడకండి. ఇది బిల్డింగ్ పెద్దదా, గొప్పదా, లావుదా, పొడుగుదా చూడకండి. బిల్డింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ చర్చ్ ఈజ్ మై ఇంపార్టెంట్. చర్చ్ అంటే బిల్డింగ్ కాదు, చర్చ్ అంటే సంఘం. ఇది బిల్డింగ్, ఇదంతా బిల్డింగ్, ఇది ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ సంఘం చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు సంఘం పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని వెనుక ఒక ఉద్దేశం ఉంది. అందుకనే తోటను దేవుడు నిర్మించాడంటే, ఆ తోట నిర్మించటం వెనుక దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు. ఏమిటి ఆ ఉద్దేశం? అందుకనే పౌలు అంటాడు కదా, జగత్తుకు పునాదులు వేయబడక మునిపే. దేవుడు ఎప్పుడు మనల్ని ఎన్నుకున్నాడు చెప్పండి? జగత్తుకు పునాదులు వేయబడక మునిపే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నా బతుకెందుకు ఇట్లయింది, నా జీవితం ఎందుకు ఇట్లయింది, నా పరిస్థితి ఎందుకు ఇట్లయింది, నా రాత ఎందుకు దేవుడు ఇట్లా రాశాడు, నా బతుకెందుకు ఇట్లయిందంటే, ఏ రోజు జరిగింది కాదు అది. దేవుడు భూమికి పునాదులు వేయబడక మునిపే నీ గురించి రాశాడు. నువ్వు ఇట్లా ఉండాలని దేవుడు రాశాడు. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ఉద్దేశం, ఇది దేవుని సంకల్పం అన్న విషయమును మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు తోట నిర్మించిన పట్ల ఒక సంకల్పం ఉంది. దేవుడు ఎందుకు సంఘాన్ని నిర్మించాడు? సూర్యాపేటలో మా సంఘం, ఉసిరికపల్లిలో మరి మామయ్య సంఘం, ఇన్ని సంఘాలు మన హైదరాబాద్లో వచ్చేటి మందిరాలు ఉన్నాయి, ఎన్నో చర్చెస్ ఉన్నాయి. ఎందుకంటే సంఘం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక పెట్టుబడి పెట్టాడు. అమ్మ తోట కొనాలంటే పైసలు కావాలా ఫ్రీగా ఇస్తారా? చెప్పండి నిజంగా. మీరు ఇల్లు కొన్నా పైసలు పెట్టుకుంటారా, ఒట్టుకుంటారా? ఒక చీర కొనుక్కున్నా, ఒక గిన్నె కొనుక్కున్నా, ఒక గ్లాస్ కొనుక్కున్నా, స్పూన్ కూడా పైసలు పెట్టే బయటకు కొనుక్కోవాలి. ఓకేనా? మరి యేసయ్య సంఘానికి ఏం పెట్టుబడి పెట్టిండు? చాలా షార్ప్గా ఉన్నారు మీరందరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసయ్య సంఘం కొనడానికి పెట్టిన పెట్టుబడి ఏంటంటే, ఆయన తన ప్రాణాన్నే, తన రక్తాన్నే మన కొరకు దారపోసి మనల్ని కొన్నాడు. దేవునికి స్తోత్రం చెబుతాం అందరూ. హల్లెలూయా. ఉద్దేశం ఏంటి? దేవుని పర్పస్ ఏంటిదంటే, సంఘంలో దేవుడు ఎందుకు ఉంచాడు? నిన్ను క్రీస్తు పోలికలోని మార్చుటకు దేవుడు సంఘంలో ఉంచాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెట్టుబడేమో ఆయన రక్తం, పెట్టుబడేమో ఆయన శ్రమ, పెట్టుబడేమో ఆయన త్యాగం, పెట్టుబడేమో ఆయన దెబ్బలు. ఉద్దేశం ఏంటంటే, ప్రతి మానవుడు ఈ తోటలోనికి వచ్చి, ఈ తోటలో ఉండి క్రీస్తు స్వారూప్యంలోనికి ఎదగాలి. అందుకని ఎఫెసీయులు 4 అంటాడు, మీరు సంపూర్ణులగు వరకు. 5:25 తర్వాత అంటాడు కదా, మీకు ఉదక స్థానము చేత మిమ్మల్ని పవిత్రపరిచి, వాక్యముతో మీకు స్థానం చేపించి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి, ఇదిగో మనల్నంట ఆయన ఎదుట నిలబెట్టుతున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరి దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకు దేవుడు ఇంత గొప్ప
ప్రణాళిక మన పట్ల కలిగి ఉన్నాడంటే, ఆయన పెట్టుబడికి ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను పెట్టుబడి పెట్టాను, ₹1,00,000 పెట్టుబడి పెడితే నేను కనీసం ఒక 2 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తా, ఆదాయం 3 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తా, నా పెట్టుబడికి మించి నాకు ఆదాయం రావాలి, అది నేను ఎక్స్పెక్ట్ చేస్తా. కానీ యేసయ్య పెట్టుబడి రక్తం, యేసయ్య పెట్టుబడి ఆయన శ్రమ, యేసయ్య పెట్టుబడి ముఖం మీద ఉమ్మి వేయటం, యేసయ్య పెట్టిన పెట్టుబడి సంఘం గురించి ఆయనని గుద్దటం, ఆయన అవమానపరచటం, ఇవన్నీ దేవుడు చేసిన ఆయన ఉద్దేశం ఏంటంటే, నా సంఘం, నా బిడ్డలు యాడికొచ్చి తోటలో ఉండే ఆయన స్వరూపంలోనికి, స్వారూపులోనికి మార్చబడాలి. పౌలు అన్నాడు కదా, ఇదిగో క్రీస్తు యేసు ఎదుట నేను మిమ్మల్ని నిలబెట్టాలి. ఈ సంఘం అంతా ఒకరోజు ఆడిపోవాలి తెలుసా? మామయ్య బాధ్యత ఏంటంటే, చెల్లి బాధ్యత, పాస్టర్ బాధ్యత ఏంటంటే, మా సంఘం గురించి వీళ్ళకి బాధ్యత లేదు, వీళ్ళ సంఘం గురించి వీళ్ళకి బాధ్యత లేదు. ఇక్కడ మీరందరూ ఉన్నారే, మిమ్మల్ని అందరినీ ఆడబెట్టాలి, క్రీస్తు ఎదుట నిలబెట్టాలి. దేవుడు ఒక్కొక్కరికి అడుగుతున్నప్పుడు, మీరు క్రీస్తు పోలికలోనికి వచ్చారా రాలేదని ఆయన చూస్తాడు. అక్కడ మనం మారాలి. ఎట్లా మారాలి? క్రీస్తు పోలికలోనికి ఒక్కసారి మారుతావా? దేర్ ఈజ్ ఏ ప్రాసెస్ ఉంది. ఎట్లా మారుతాం? తోటలో ఉండాలి, సంఘములో ఉండాలి. సంఘంలో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు క్రీస్తు పోలికలోనికి మనం ఏం చేస్తుంటాం? వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మనం క్రీస్తు పోలికలోనికి మార్చబడుతుంది. నా అనే తత్వం చచ్చిపోతుంది, మనలో కోపం చచ్చిపోతుంది, మనలో ద్వేషం చచ్చిపోతుంది, సమస్తం చచ్చిపోతాయి. దేవుని సంఘం అంటే నీకు క్రీస్తు పద్ధతులు నేర్పించే సంఘం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరము క్రీస్తు పోలికలోనికి మార్చబడుదుము గాక. పౌలు ఒక మాట అన్నాడు, నిన్ను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి. ఆ మాట అనాలంటే ఎంత ధైర్యం ఉండాలండి, మామూలు మాట. మీరు నన్ను పోలి నడుచుకోండి, ఎందుకంటే నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. దేవుడేమో సంఘం పట్ల తోటలో ఉంచి పెట్టుబడి పెట్టి ఒక ఉద్దేశం కలిగి క్రీస్తు పోలికలోనికి సంఘం మారాలంటే, ఈ యొక్క సాతానుగాడు, ఈ లూసిఫరు లోకమును ఏం చేస్తున్నాడంట? అడవిగా మారుస్తున్నాడు, ఏమి లేకుండా చేస్తున్నాడు లోకములో. అమ్మా జాగ్రత్తగా ఉండండి. సంఘం దాటితే అడివే, బయటికి పోతే అడివే. అడవిలో మనం ఉన్నాం, జాగ్రత్త. గర్జించు సింహం వలె సాతాను బయట తిరుగుతున్నాడు, ఎవరిని మింగుతాను తిరుగుతున్నాడు. వాడు కుయుక్తి గల సర్పంలాగా నీ మీద పడుతున్నాడు, నీ మీద నేరాలు మోపుతున్నాడు, జాగ్రత్త. వాడు అబద్ధికుడు, వాడు నరహంతకుడు, నీ మీద ఏదైనా నేరాలు మోపుతాడు, నిన్ను హత్య చేస్తాను కూడా వాడేని కాడు. ఇప్పటికే ఎన్నో హత్యలు చేశాడు. కుటుంబాలలో ప్రేమను హత్య చేశాడు. కుటుంబాల్లో ప్రేమలు లేవు, బంధువుల మధ్య ప్రేమలు లేవు, హత్య చేశాడు. దేని హత్య చేస్తాడు? దేని నరహంతకుడు వాడు ఏ విషయంలో? బంధాలను పోగొట్టాడు, సంబంధాలు పోయినాయి, ప్రేమలు పోయాయి. ఇవన్నిటిని సాతానుగాడు తీసి పడేస్తున్నాడు. కనికరం పోయింది, కటాక్షం పోయింది, క్షమాపణ పోయింది, నా బతుకు నాదన్నట్టు అయిపోయింది. అమ్మా ఈరోజు జ్ఞాపకం చేస్తున్నా, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు సంఘంలో ఉన్నావా, అడవిలో ఉన్నావా? సంఘంలో నీవు ఉంటే నువ్వు ఎట్లా మారాలి? అందరం మనం అందరం ఎవరు? వధువు సంఘం. చెప్పండి, మనం అందరం ఎవరు? వధువు. నేనైనా మీరైనా అందరము. వరుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. మనం అందరం ఎవరి పోలికలోనికి మారాలి? ఎందుకంటే మనం క్రీస్తుని వివాహం చేసుకోబోతున్నాం కొద్ది రోజుల్లో. 7 ఏళ్ల పరిపాలనలో దేవునికి స్తోత్రం కలుగును గాక. 7 ఏళ్ళు మనకు పరలోకంలో మధ్యాకాశంలో విందవబోతుంది. 7 ఏళ్ళు లోకం మీదకి శ్రమ రాబోతుంది. యాడున్నావు? సంఘంలోనే ఉన్నావా? ఎందుకు సంఘానికి పోవాలి? వాళ్ళకేం పనులకి చర్చి కట్టారా? చాలామంది ఇదే ఉద్దేశం, చాలామందికి ఇదే ఉద్దేశం లేదు. సంఘంకి వస్తే నువ్వు క్రీస్తు పోలికలోనికి మార్చిపెడతావు. రెండవది తోట పట్ల దేవుని ఉద్దేశం ఏంటంటే, రెండవది తోటలో తోటమాలి ఉంటాడు. తోటలు ఏమిటో చెప్పండి? తోటమాలి ఉంటారు. తోట విడిచి బయటికి వెళ్ళిపోతారా? ఒక మనిషిని పెట్టిపోతారా? ఒక జీతగాడు ఉంటాడు, అవునా? చెప్పండి, అవునా కాదా? నిజమే, నేను చెప్పేది అబద్ధం చెప్తున్నాను. ఇప్పుడు నేను 3 ఎకరాల తోటకున్నాను అనుకోండి, భవిష్యత్ కొని పోనట్లా ఆ ఒక మనిషిని పెడతాను. ఒక మనిషిని పెట్టాలాడ. ఎందుకంటే ఆ మనిషి ఏం చేస్తాడు? సేద్యపరుస్తాడు. ఆ మనిషి ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఆ మనిషి ఏం చేస్తాడు? శుభ్రం చేస్తాడు. ఆ మనిషి ఏం చేస్తాడు? దాన్ని విలువ కాపాడతాడు.
ఒక మనిషి లేకపోతే అమ్మ ఇల్లు లేని కొంప, మనిషి లేని కొంప ఎట్లుండే చెప్పండి. మనం ఇంట్లో 6 రోజులు లేవనుకోండి, మన కొంప ఎట్టదారేది చెప్పండి, నిజం చెప్పండి. అది మనిషి ఉంటే ఎక్కడికైనా పోతే ఇది మనుషుల కొంప, దయ్యాలున్న కొంప ఉంటాం. దయ్యాల కొంపలు భయంకరంగా ఉంటాయి కదా. తోటలో తోటమాలి ఉంటారు. ఎవరు తోటమాలి? యేసు ప్రభు తోటమాలి. సంఘంలో ఎవరున్నారు? సంఘంలో ఎవరున్నారు? ప్రధాన కాపరి ఎవరు? ప్రధాన కాపరి యేసు ప్రభు. తర్వాత మనకు తోటమాలి ఎవరు? యేసే తర్వాత సంఘ కాపరి దేవుడికి పెట్టిపోయాడు. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప బాధ్యత చూడండి. సంఘాన్ని దేవుడు ఒట్టి వదిలిపెట్టలే. సంఘం కొరకు పెట్టుబడి పెట్టి రక్తం కార్చి ఒక ఉద్దేశం కలిగి మీరు బోనని చెప్పలే, కాపరిని నియమించాడు. స్తోత్రం చెప్తాం అందరం. కాపరిని ఇక్కడ పెట్టాడు. ఆయన ఎవరు? తోటమాలి. ఈ తోటమాలి ఏం చేయాలి? సంఘాన్ని కాయాలి. ఈ తోటమాలి ఏం చేయాలి? సంఘాన్ని చూసుకోవాలి. ఈ తోటమాలి ఏం చేయాలి? సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. తోట పట్ల బాధ్యత కలిగి ఉండాలని దేవుడు ప్రధాన కాపరి. మనందరికీ పాస్టర్ యేసయ్యనే. అయితే సంఘానికి ఒక పాస్టర్ ఉన్నాడు, సంఘానికి ఒక కాపరిని దేవుడు పెట్టాడు. సంఘమును చూసుకుంటానికి దేవుడు కాపరిని పెట్టాడు. పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి. ఒకరు అపోస్తలులు, ఒకరు ప్రవక్తలు, ఒకరు కాపరులు, ఒకరు ఉపదేశకులు, మరొకరు బోధకులు. ఎవరి పరిచర్య వాళ్ళే. బట్ కాపరి పరిచర్య అనేది ఎన్ని పరిచర్యల కంటే గొప్ప పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఎంచుకున్న ఈ సేవ మామూలు కాదు. ముళ్ళ కంప లాంటిది జీవితం, ముళ్ళ కంప లాంటి పరిస్థితి. ఎందుకంటే శ్రమలు దాటుకుంటూ అమ్మ తోట సైతం చేయడం మామూలుగా అనుకుంటున్నారా? అంత ఈజీగా అయిద్దా? తోట అందంగా కనబడాలంటే దాని కొరకు కాపరి ఎంత కష్టపడాలో తెలుసా? చెప్తాను తర్వాత ఆ విషయాలు. ఎంత బాధపడాలో తెలుసా? ఎంత కన్నీరు కార్చాలో తెలుసా? అడ్డదిడ్డంగా పెరుగుతుంటాయి ఆకులు. కట్ చేయాలి, సరిచేయాలి, అందంగా తీర్చిదిద్దాలి. దేవుడు తోటమాలిని పెట్టాడు. ఇక మీకు పాస్టర్ గారు ఉన్నారు, మీకు పాస్టర్ అని దేవుడు ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు ఏం చేస్తున్నారు తెలుసా? మీ కొరకు అహర్నిశలు వారు కష్టపడుతున్నారు, వారు ప్రార్థిస్తున్నారు మీకోసం. ఇందాక ఒక సహోదరు చెప్తూ చెల్లె గురించి కొన్ని విషయాలు చెప్తూ వచ్చింది. అవును, ఇటువంటి మనసు వాస్తవానికి బయట ఎవరికి ఉండదు. ఎందుకు తీసుకుపోవాలి? ఎందుకు మీకు పులిహోర ప్యాకెట్ తీసుకోవాలి? ఎందుకు ఆహారాన్ని సిద్ధపరిచింది? కాపరి బాధ్యత. ఎవరి బాధ్యత? కాపరి బాధ్యత. అది బాధ్యత. ఇది డ్యూటీ కాదు, ఇది రెస్పాన్సిబిలిటీ. ఆ బాధ్యత కలిగి ఉంది కాబట్టి ఈరోజు తోట ఇంత అందంగా తయారు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సంగమా, మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, దేవుని మీరు స్తుతించాలి. ఎందుకంటే దేవుడు మీకు ఇచ్చిన కాపరిని బట్టి, దేవుడు మీకు ఇచ్చిన సేవకురాల్ని బట్టి మీరు దేవుని స్తుతించాలి. ఎందుకంటే కాపరి వేడుకుంటాడు తెలుసా? లూకా సువార్త 13వ అధ్యాయంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వరకు. లూకా సువార్త 13వ అధ్యాయం. చూడండి, తోటమాలి పని ఎంత అంటే అంత ఈజీగా అనుకుంటారు. కాపరి పని అంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచన చేస్తే. చదవండి అమ్మా. ఆయన మరియు ఈ ఉపమానం వారితో చెప్పాను. ఒక మనుష్యుణ్ణి ద్రాక్ష తోటలో ఉండేను. వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి ఈ అంజూరపు చెట్టు పండ్లను వెతకవచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని ఏం చేద్దాం? నరికేద్దాం. దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి, కాపరి బాధ్యత, నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయటకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. దేవునికి అందరం స్తోత్రం చెల్లించుదాం. మా కాపరి పని ఈజీగా అనుకుంటున్నారు కదా. ఇక్కడ మనం చూస్తున్నాం ఒక తోటమాలి, తోటను సేద్యపరుస్తున్న ఒక వ్యక్తి. ఆ యజమానుడు తోటమాలికి తోటను అప్పగించి వెళ్ళాడు.
దేవుడు సంఘాన్ని కాపరికి అప్పగించాడు. కాపరి రెస్పాన్సిబిలిటీ నడుస్తుంది సంఘం. ఇప్పుడు ఈ కాపరి ఏం చేస్తున్నాడంటే, యజమాని వచ్చేసరికి పండ్లు, కాయలు, ఫలాలు ఫలించాలి, ఆ ప్రక్రియ జరగాలి. యజమానుడు వచ్చిండు, చూస్తుండు, ఫలము లేదు, పిలిచాడు తోటమాలిని, అయ్యా ఇది ఫలించట్లేదు, ఎందుకు, దీన్ని నరికేద్దాం, దీనివల్ల ఉపయోగం లేదు, దీనివల్ల మంచి లేదు, పొయ్యిల కట్టెల కన్నా పనికి వస్తుంది, అగ్నితో మనం వంట చేసుకోవచ్చు, పొయ్యిలకు వాడుకోవచ్చు, నరికే అన్నప్పుడు, అయ్యా యజమానుడా ఒక్కసారి, ఒక్క నిమిషం, ఒక్క అవకాశమే, ఎన్నిసార్లు, ఒక్క అవకాశమే, ఈ సంవత్సరం నేను మంచిగా కష్టపడతాను, ఇంకా ఈ సంవత్సరం ఇది ఖచ్చితంగా ఈ ఫలము రావాలి, నేను ప్రయాసపడతాను, ఒక్క అవకాశం నాకు. ఒకవేళ ఈ సంవత్సరంలో ఫలించకపోతే వచ్చే సంవత్సరం నీ ఇష్టమయ్యా, నువ్వేం చేస్తావో నేనేం చేయలేను, నీ ఇష్టం. చూడమ్మా, కాపరి బాధ్యత సంఘం గురించి ప్రభు దగ్గర ఏడుస్తాడు, సంఘం గురించి ప్రభు దగ్గర మొరపెట్టుకుంటాడు, సంఘం గురించి కాపరి బాధ్యత కలిగి ఉంటాడు. చూసారా ఎంత బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. యేసయ్య అంటాడు, దీనివల్ల ఈయన వల్ల సంఘానికి ఉపయోగం లేదు, దేవునికి ఉపయోగం లేదు, ఫలములు ఫలించట్లే, మారు మనసు లేదు, పశ్చాత్తాపము లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, సరిగా చర్చికి రాదు, సరిగా ప్రార్థన చేయడు, సరిగా దేవునికి ఇవ్వడు, ఇక వద్దు, నరికేయి, తీసేద్దాం అంటే కాపరి, లేదయ్యా ఒక్క సంవత్సరం ఉంచు, తెలియట్లేదయ్యా, వాక్యం చెప్తాను, వారి కోసం ప్రార్థిస్తున్నాను, మళ్ళా బలపరుస్తాను, నేను మరలా చెప్తాను, మరలా వాళ్ళతో మాట్లాడతాను, ఒక అవకాశం. సంఘానికి ఎవరు ఉంటారంటే కాపరి ఉంటాడు, తోటకు తోటమాలి ఉంటాడు. ఆ తోటమాలి బాధ్యత యజమానుడు వచ్చి నరికేద్దాం అన్నప్పుడు నరికేయని చెప్పడం కాదు, ఆగని చెప్పడం. యేసయ్య కూడా మన పక్షం ఏం తెలుసా, తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకంటే మనకు యుక్తముగా ఏ విధంగా ప్రార్థన చేయాలో తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆయనే మన పక్షంగా తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మనందరి గురించి కూడా అక్కడ యేసయ్య బతిలాడుతున్నారు తండ్రిని, అయ్యా నా బిడ్డ తెలియక చేసింది, అయ్యా నా కుమారుడు తెలియక చేశాడయ్యా, వారి కోసం నా రక్తం కార్చాను, వారి కోసం దెబ్బలు తిన్నాను, సంఘం కొరకు పెట్టుబడి పెట్టాను, నా శరీరాన్ని పెట్టుబడిగా పెట్టాను, నా రక్తాన్ని పెట్టుబడిగా పెట్టాను. ఈ పొరపాటు ఎందుకంటే తండ్రి పాపం సహించలేడు, ఆయన పాపాన్ని తట్టుకోలేడు, ఆయన దేనిని సహిస్తాడు. తండ్రికి పాపం అంటే అసహ్యం, అందుకనే తన కుమారుని మీద మన పాపాలు మోపి కుమారుని చంపాడు. పాపం చావాలి, పాపం చావాలి, కానీ యేసయ్య మన పక్షంగా తండ్రి దగ్గర ఉండి వేడుకొనిచున్నాడు. అమ్మా నువ్వు తోటలో ఉన్నావా, అడవిలో ఉన్నావా? అడవిలో ఎవరు ఉంటారు? సాతాను ఉంటాడు. వాడు కాపరా? వాడిని క్షేమం కోరుకుంటాడా? వాడిని కొరకు ఏడుస్తాడా? వాడిని కోసం ప్రార్థన చేస్తాడా? కష్టం వచ్చింది పాస్టర్ గారిని ఫోన్ చేయంగానే పాస్టర్ గారు వచ్చినప్పుడు వాడేవాడు వస్తాడా? మరి లోకం అడవిని ఎందుకు ఇష్టపడుతురు? ప్రజలు అడవిని ఎందుకు ఇష్టపడుతురు? లోకాన్ని ఎందుకు కోరుకుంటారు? సంఘాన్ని ఎందుకు కోరుకోవట్లే? ఈరోజు సంఘంలో చూడండి జనం ఎంతమందో, బయట చూడండి జనం ఎంతమందో. ఎందుకు సంఘంలో అంతమంది జనాలు ఉండట్లేరు? మానవులకు తోట ఇష్టం లేదు, మనుషులు అడవిని ఇష్టపడుతున్నారు, తోటమాలు ఉన్నారు. జాగ్రత్త జాగ్రత్త. హామాన్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, సంఘాన్ని పాడు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, టోబియా సన్బట్లు వాడు చాలా మంది ఉన్నారు. అమ్మా వీళ్ళంతా లోకం, వీళ్ళంతా అడవి. దేవుని ప్రజలను నాశనం చేయాలనుకున్నారు, యూదులను లేకుండా చేయాలనుకున్నారు. అటువంటి వారు లోకంలో చాలా మంది ఉన్నారు. నువ్వు తోటలో ఉన్నావా, సంఘంలో ఉన్నావా, అడవిలో ఉన్నావా? ఒకవేళ బయట ఉంటే ఇప్పటికైనా ఇది మొదలుకొని సంఘంలో ఉండడానికి ఇష్టపడు. నువ్వు నిర్మించిన తోటలో నేను ఉంటాను ప్రభువా అని దేవుని సన్నిధికి వచ్చి ఆ తోటలో ఉండడానికి ఇష్టపడు. ప్రభువు నిన్ను దీవిస్తాడు, ప్రభువు నీకు సమృద్ధి ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు దేవుడు తోటను నిర్మించాడు? దేవునికి ఒక ఉద్దేశము. నెంబర్ 1, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఏంటి ఆ ప్రణాళిక? ఎందుకు దేవుడు పెట్టుబడి పెట్టాడు? క్రీస్తు పోలికలోనికి మనం అందరము. అడవిలో ఉంటే మార్చబడవు, సంఘములో ఉంటేనే మార్చబడతావు. రెండవది, తోటకి ఎవరిని పెట్టాడు దేవుడు? తోటమాలిని దేవుడు పెట్టాడు.
మూడవదిగా దేవుని వాక్యములు జ్ఞాపకం చేస్తాను. తోటకు కావలసిన వనరులు, వసతులు, సదుపాయాలన్నీ తోటమాలి ఏం చేస్తాడు? సమకూర్చుతాడు. దేవునికి ఒక స్తోత్రం చెబుతామా గట్టిగా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తోటకు అవసరమైనవన్నీ ఎవరు ఏర్పాటు చేయాలి? ఇచ్చేది ఎవరు? యజమానుడు ఇస్తాడు. సమకూర్చేది ఎవరు? తోటకి ఏం కావాలి చెప్పండి? మెయిన్ తోటకి ఏం కావాలి? తోట పచ్చగా కనపడాలి అంటే ఏం కావాలి? నీళ్లు కావాలి. తర్వాత దానికి ఏం కావాలి? ఎరువు కావాలి. ఏపుగా ఎదగాలంటే ఏం చేయాలి? ఎరువు కావాలి. మనం ఎందుకు మందిరానికి వస్తున్నాం వారం వారం? అమ్మా చెల్లి ఏం చెప్తున్నారు నువ్వు వారం వారం? ఇదేంటిది? మనకు ఎరువు. వాక్యం అనేది ఏంది? బైబిల్లో విత్తనం వాక్యంతో పోల్చబడ్డది. దైవజనుడు తోటలో ఉండి, కాపరిగా ఉండి, తోటమాలిగా ఉండి, సంఘానికి ఏది అవసరమో, తోటకు ఏది అవసరమో దాన్ని సమకూరుస్తున్నాడు. వారు ప్రతి వారం వాక్యం సిద్ధపడుతున్నారు. శుక్రవారం వాక్యం బోధిస్తున్నారు. స్త్రీల కూడికల్లో వాక్యాన్ని బోధిస్తున్నారు. సండే స్కూల్లో వాక్యాన్ని బోధిస్తున్నారు. ఇదంతా ఏమేస్తున్నారు? వాళ్ళు ఎరువేస్తున్నారు. ఎరువేస్తేనే తోట ఏమవుతుంది? చెట్లు బాగా ఎదుగుతాయి, ఫలిస్తాయి. ఎందుకంటే చీడ పురుగులు ఉంటాయి, చీడ పురుగులు పడతాయి. రసాయనాలు వేయాలి, ఎరువులు వేయాలి, నీళ్లు పెట్టాలి. నీరు అనేది పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. నీరు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. దేవుడు కాపరి ద్వారా, దేవుడు కాపరిని తన ఆత్మ స్వాధీనంలోనికి చేసుకొని సంఘానికి కావాల్సిన ఎరువును ప్రతి వారం కాపరిలో ఉండి సంఘానికి దేవుడు ఇస్తున్నాడు. ఈ వాక్యం మీలోనికి వస్తున్నప్పుడు, ఈ వాక్యం మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఇది నా క్షేమం కోసం వస్తుంది, ఇది నా ఆత్మీయ ఎదుగుదల కొరకు వస్తుంది. ఈ వాక్యం అనేది మనకు ఆత్మీయ ఆహారం. ఈ ఆహారం లేకపోతే, వాక్యం లేకుంటే మనం పతనం అవుతాం, చచ్చిపోతాం ఆత్మీయంగా. సాతాను మనల్ని చంపాలని చూస్తుండు, సాతాను మనల్ని పడగొట్టాలని చూస్తుండు. కానీ తోటమాలి ఏం చేస్తున్నాడంటే, మూడవదిగా ఎరువుతో, వాక్యముతో పోషిస్తున్నాడు. నీరు కడతాడు, గుంటలు త్రవ్వుతాడు, ప్రక్కకు తిప్పుతాడు. ఆ పైపు నుంచి నీళ్ళు ఎట్టొస్తున్నాయో చూసుకుంటాడు. ఈ చెట్టుకు నీళ్ళు వస్తున్నాయా, ఈ చెట్టుకు నీరు వస్తుందా, ఆ చెట్టుకు నీరు పోతుందా, ఆ చెట్టుకు నీరు పోతుందా, ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకు సరఫరా పెడతాడు, చూసుకుంటాడు. పైప్ లైన్ వేస్తాడు, చూసుకుంటాడు. ఎందుకంటే నీరు లేకపోతే చెట్టు ఎదగదు, ఎరువు లేకపోతే చెట్టు ఎదగదు, వాక్యం లేకపోతే మనం ఎదగం. ఎంత పెద్ద చర్చ్ అని పెట్టు, 1,00,000 మంది రాని చర్చ్కి, ఆ సంఘంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. అందరు చెప్పండి, ఏముండాలి సంఘంలో? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం త్వరగా చదవండి. అపోస్తుల కార్యములు. వీరు అపోస్తుల బోధయందును, వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును. బోధ, సహవాసం, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయట ఎందును ఎట్లున్నారంట? ఎడ తెగక ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేంట్లో? అపోస్తుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయటలో. వీళ్ళు ఎవరు? అసలు వీళ్ళు తోటలోనికి కొత్తగా వచ్చిన వాళ్ళు. ఎవరు వీళ్ళు? 3,000 మంది బాప్తిసం పొందిన వాళ్ళు. పేతురు లేచి ప్రసంగం చేస్తే ఆ ప్రసంగం విని మారు మనసు పొంది రక్షణ పొందుకొని, అయ్యా మేమేం చేయలేనప్పుడు నువ్వు బాప్తిసం పొందు అన్నాడు. బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడ్డవారు. ఇప్పుడు సంఘంలో చేర్చబడ్డ తర్వాత, సంఘంలో తర్వాత నువ్వేం చేయాలి? దేంట్లో ఎదగాలి? బోధలో ఎదగాలి. హల్లెలూయా. చర్చి పక్కనే ఉందని పోవడం కాదు, వాక్యము ఉన్న సంఘానికి మనం వెళ్ళాలి. వాక్యము బోధించే సంఘానికి మనం వెళ్ళాలి. హల్లెలూయా. ఇందాక సాక్ష్యం మనం విన్నాం. ఇక్కడ చెల్లెంటి వాక్యం చెప్తుంటే, దేవసేవకురాలు వాక్యం చెప్తుంటే, ఎక్కడిది వాక్యం తనలో దేవుడు ఏ విధంగా పెట్టాడు ఆశ్చర్యపడేంత స్థితిలోనికి సంఘం ఎదిగారు. ప్రైజ్ లార్డ్. అంటే దేవుడు ఇక్కడ ఏముంచాడు? వాక్యాన్ని ఉంచాడు. సంఘంలో ఏముంది? వాక్యం ఉంది. వాక్యం ఉండాలి. వాక్యం లేకపోతే ఎంత ఉన్నాయో వేస్ట్. భోజనాలు కాదు ముఖ్యం, వాక్యం ప్రాముఖ్యం. వాక్యం విత్తబడాలి. వాక్యము లేకుంటే మనం ఎదగలేం. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా మంది కార్యాలు చేస్తారు. ఎందుకంటే నేను ఒక సేవకునిగా ఆయా స్థలాలకు వెళ్తాను, పెళ్లిలకు వెళ్తాను. ఆయనకి పోయినప్పుడు అన్ని చేస్తారు. అయ్యారు 5 నిమిషాల వాక్యం, 5 నిమిషాల వాక్యం,
అంటే ఏదో అది కూడా చెప్పకుంటే మరి 5 నిమిషాలు కూడా ఎందుకు? ఏం చెప్పాలి మీరు చెప్పండి. 5 నిమిషాలు ఏం ఇప్పుడు నాకు మామూలుగా 5 నిమిషాలు టైం ఇస్తే నేను ఏం చెప్పాను? 5 నిమిషాలు కరెంటే అర్ధగంట పావుగంట పోయింది. ఈ మైక్లో డిస్టర్బెన్స్ అది ఏదో ఒక 10 నిమిషాలు పావుగంట పోయింది. నేను ఏం చెప్పాను 5 నిమిషాలు అంటే మీరేం వేయలేదు కానీ చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును కానీ. అన్నీ చేస్తారు, అయ్యా తొందరగా ముగించే. అది కానే కార్యం. మొన్న మాకు ఒక బుధవారం ఫంక్షన్ ఉంది. వాళ్ళ ఫస్టే అది కాకముందే, ఆ ఫంక్షన్ కాకముందే కానీ 1 గంట వరకు మొత్తం ముగించాలి. మరి స్టార్ట్ అయిపోయి 9 గంటలకు స్టార్ట్ చేస్తే మీరు అన్నట్టు 1 గంటకి ఇవ్వచ్చు. మీరు వచ్చేది అమ్మాయిని తీసుకొని 12 గంటలకు వస్తారు. ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి, ఎన్ని చేయాలి, అన్నీ చేస్తారు. కానీ ఆడికి వచ్చి వాక్యానికి ఆడికి వచ్చేసరికి తొందరగా ముగించండి. ఈరోజు పాటలు ఇష్టం, ఆరాధన ఇష్టం, అన్ని ఇష్టం, మ్యూజిక్ ఇష్టం, సౌండ్ సిస్టమ్ ఇష్టం, అన్ని ఇష్టం. వాక్యం అనేసరికి చాలా మందికి ఇంట్రెస్ట్ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని చూస్తారు, వింటారు, వాక్యం అనేసరికి బయటకు పోతారు. సాతాను గాడు వాక్యము విననీయడు. హల్లెలూయా. మనమందరము దేవుని వాక్యం విని దేవుని బిడ్డలంగా ముందుము గాక. అందుకని ఆత్మ సంఘంతో చెబుతున్న మాటలు చెవిగలవాడు వినుగాక. దేవుడు మా ఆత్మ చెప్పే మాటలు, మా నిలబడి మాట్లాడేది దైవజనులు కావచ్చు, కానీ వారిలో ఉండి మాట్లాడేది ఎవరు? దేవుని ఆత్మ. దేవుని వాక్యం మనకు కావాలి. కనీసం ఒక ఆదివారం గంట అయినా కరెక్ట్గా వాక్యం చెప్పాలి. చాలా ఇప్పటి నుంచి 1 గంటనే చెప్పాలి. వారం గంట కాదు, ఎక్కువైనా 2 గంటలు. అంటే మీరు 2 గంటలు అన్న ఉద్దేశం ఏందో నాకు అర్థం కావట్లేదు. అంటే మంచిగా చెప్తారనా లేక 2 గంటలు టైం ఎక్కువ అవుతుందనా? మంచిగా చెప్తారు. 3 గంటలు చెప్తున్నాయేమా, 2 గంటలు చెప్తున్నా? మరి మీకు అన్నం ఇక అన్నం పెట్టుకుని ఇది అవసరమే, అది కూడా అవసరమే. అమ్మ మీరు తినకుండా పోవద్దు. ఏసయ్య 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి. ఇప్పుడు 100 రోజులు వాళ్ళ వాక్యం 3 రోజులు తిండి తిప్పలేదు వాళ్ళకు. ఊరికే బొమ్మ పోయి ఇంటికాడ కొనుక్కొని తినవాళ్ళే. దేవుడు ఏం చేశాడు వాళ్ళ కోసం? సిద్ధపరిచాడు, భోజనం సిద్ధపరిచాడు. నేను విన్నాను. ప్రతి వారం ఉంటాయి కదా భోజనం, ప్రతి వారం భోజనాలు ఉంటాయి. మీరు ఎంత దండ్యులండి, మీకు ఎంత శ్రమ తప్పింది ఇంటికాడ వండుకునేది. మీకు బియ్యం తగ్గినది, రైస్, కూరగాయలు, ఉప్పు, పప్పు, నూనె, కారం, పచ్చిమిర్చి, ఇంకా దాంట్లోకి ఎన్ని దాంట్లకు ఐటమ్స్. ఎంత దేవుడు మీకు ఆ భాగ్యాన్ని ఇచ్చాడండి. చాలా సంఘాలు ఇట్లా లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ఆత్మీయ ఆహారం కావాలి, శారీరక ఆహారం కూడా. అయితే ఎట్లాగో మీకు అన్నం పెడుతుంది కాబట్టి వాక్యం ఇంకా చెప్పినా లేదు ఎక్కువ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నాకు టైం ఎప్పుడు ఇప్పుడు 9:30 వస్తుంది. నేను ఖచ్చితంగా 12 గంటల వరకు చెప్తాను. నా మనస్ఫూర్తిగా చెప్పండి అందరికి. ప్రైజ్ లార్డ్. మనస్ఫూర్తి చెప్తురా? ఓకే అమ్మా, మీరు మనస్ఫూర్తిగా నేనైతే అంతసేపు చెప్పే నాకు లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తోటలో ఏముంది? ఎరువు. తోటలో నీరు పెట్టాలి, ఎరువు పెట్టాలి. ఎరువు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. అపోస్తులు, ఆ దినాల్లో రక్షించబడ్డ విశ్వాసులు అపోస్తుల బోధలో ఎదిగారు. అమ్మ బయటికి పోతే నానా రకాల బోధలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి, మీకు చెప్తున్నాను. బయటికి పోయి వింటే నానా రకాల ఒక్క బోధకు కట్టుబడి ఉందా? ఒక్క సంఘానికి కట్టుబడి ఉందా? ఎందుకంటే ఎవరికి ఇష్టమైన బోధ వాళ్ళు బోధిస్తున్నారు. బోధకులు ఇప్పుడు చాలా మంది అయ్యారు. మీకు తెలుసా? తప్పేం లేరు, చాలా మంది బోధకులు అయ్యారు. చాలా సంస్థలు వచ్చాయి. నాకు నచ్చింది నేను భార్య ఒక సంస్థ, భర్త ఒక సంస్థ, పిల్లలు ఒక సంస్థ. పిల్లలు ఒక సిద్ధాంతం, భర్తతో ఒక సిద్ధాంతం, భార్యది ఒక సిద్ధాంతం. కొన్ని ఇళ్ళలో 3 ఉంటే 3 చర్చిలకు పోతారు. భర్త ఒక చర్చికి పోతాడు, భార్య ఒక చర్చికి పోతుంది, పిల్లలు ఒక చర్చికి పోతారు. ఎందుకంటే ఈమెకు ఒక బోధన వచ్చింది, ఆయనకు ఒక బోధన వచ్చింది, పిల్లలకు ఒక బోధన వచ్చింది. ఈ 3 ఇంట్లో కొట్టుకుంటారు. ఇక నాది కరెక్ట్ అంటే నాది కరెక్ట్ నేనంటాడు, నాదే కరెక్ట్ ఈమంటది, లేదు మీ దగ్గర కదా మాదని పిల్లలు అంటారు. ఈమె రోకల పంట తీసుకుంటుంది, ఈయన ఇంకోటి తీసుకుంటాడు. ఇక చూడండి గొడవ అయింది కదా, మామూలుగా ఉండదు. ఇక ఎందుకు ఇన్ని బాధలు? ఎందుకు? ఒక్క సంఘంలో ఒక్క వాక్యం
మీ దైవజనుడు చెప్తున్న వాక్యం. ఎందుకంటే పౌలు ఒక మాట అన్నాడు, నేను చెప్పింది కాక పరలోకము నుండి దిగి వచ్చిన దేవదూత చెప్పినా మీరు నమ్మొద్దన్నాడు. ఆయన బోధ మీద అంత కాన్ఫిడెంట్ ఉంది ఆయనకు. అది దూత, డైరెక్ట్ దూత దిగి వచ్చి చెప్పి నమ్మకు, కాపరి చెప్పే మాట నమ్ము. నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే సరే దేవుని బిడ్డలారా, అపోస్తలుల కాలంలో ఆ ప్రారంభ ఆది సంఘంలో వాళ్ళు అపోస్తలుల బోధలో ఎదిగారు. ఆ రోజుల్లో చెడ్డ బోధలు వచ్చాయి, ఆ రోజుల్లో వేరే బోధలు వచ్చాయి. అందుకనే కల్పన కథల వైపు మీ చెవి వద్దన్నాడు పౌలు. కల్పన కథల వైపు తిరగకండి. కల్పన కథలు చెప్పే వాళ్ళు వస్తారు, జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి, నేనే క్రీస్తుని అని కూడా చెబుతారు కొంతమంది. అమ్మా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. కష్టపడి ఒక దైవజనుడు కష్టపడి సంఘమును కష్టపడి సంపాదించుకొని వాళ్ళకి వాక్యం బోధిస్తూ దేవుళ్ళు పెంచుతుంటే, ఈరోజు ఒకడు వస్తాడు, ఒక చిన్న విత్తనం వేసిపోతాడు. ఈరోజు ఒకడు వస్తాడు, ఇంకొక మాట అని పోతాడు. ఇంకో రోజు వాడు వస్తాడు, ఇంకొక మాట అని పోతాడు. వాళ్ళు చెప్పిన మాటలకు నీ కాపరిని కాదని, నీ యొక్క సేవకురాల్ని కాదని, నీ సంఘాన్ని కాదని పోతివా, చివరికి మనం ఎటు కాకుండా అయిపోతాం. నీ విశ్వాస భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతాం, విశ్వాస భ్రష్టులమైపోతాం. ఎందుకంటే ఈ దినాల్లో అటువంటి బోధలు విపరీతంగా వచ్చాయి. మా సూర్యాపేటలో మస్తు బోధలు అటువంటివి, ఈ హైదరాబాద్లో ఇంకా ఎక్కువ బోధలు అటువంటివి. ఒకడు శనివారం ప్రార్థన అంటాడు, ఒకడు మంగళవారం అంటాడు, ఒకడు శుక్రవారం చేయాలి ఆరాధన అంటాడు, ఒకడు గురువారం అంటాడు. దేవుని బిడ్డ, రకరకాల బోధలు వినకండి. అపోస్తుల స్టాండర్డ్ ఒకటి ఉంది, వాళ్ళ బోధ ఒకటి ఉంది. ఈ సంఘంలో మీ సేవకురాలు, మీ సేవకుడు నీకేం బోధిస్తున్నారు, ఆ బోధలో ఎదగండి. ప్రార్థనలు ఎదగండి, రొట్టె విరుచులు ఎదగండి, సహవాసంలో మీరు ఎదగండి. ఆ విధంగా ఎదిగితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దైవాశీర్వాదాలు సమృద్ధిగా దేవుడు మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యము అదేవిధంగా పరిశుద్ధాత్మ నింపుదల కలిగి మనం ఉండాలి. మనమందరం ఎవరని చెప్పండి అంటే పెంతుకోస్తు వాళ్ళు. మనమందరం చెప్పండి ఎవరెవరు? వీఆర్ పెంటికోస్టల్ చర్చ్. మనది పెంతుకోస్తు సంఘం మనది. అవును ఎవరో చెప్పారు, పెంతుకోస్తు సంఘమే కదా మనది. పెంతుకోస్తు అనుభవం అనేది. పెంతుకోస్తు అనుభవం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ నమ్ముతాం, పరిశుద్ధాత్మను పొందుకుంటాం, పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన బోధలు మనం చేయం. దేవుని ఆత్మ చేత ఎంతమంది అయితే దేవుని ఆత్మ చేత నడిపించబడుతురో వారందరూ దేవుని కుమారులై దేవుని పిల్లలై ఉందరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యముతో నడిపించబడాలి, దేవుని ఆత్మతో నడిపించబడాలి, దేవుని ఆత్మతో నింపబడాలి, పొంగి పొర్లి అనుభవంలోనికి రావాలి. నా గిన్నె నిండి పొర్లుచున్నది, నింపబడుతున్నారు, ఊకుంటున్నారు. కానీ పొంగి పొర్లి ప్రవహించి ఈ సంఘం అనేక మందికి దీవెనకరమైన సంఘంగా రావాలి. ఎందుకు? పొంగి లోపల ఉన్నది నీదే, పొంగి పొర్లేదు నీది కాదు. అది బయట వాళ్ళు అనుభవించాలి. ఆశీర్వాదం వాళ్ళకు పోవాలి. అందుకనే దేవుడు నిన్ను ఆ స్థితిలోనికి దేవుడు నడిపిస్తున్నాడు. జీవ జలములు ఈ సంఘము నుంచి పొంగి ప్రవహించును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆత్మతో నింపబడ్డ సంఘంగా ఈ కల్వరి గ్రేస్ చర్చ్ ఉండును గాక. ఇది మొదలుకొని ఈ సంవత్సర వార్షికోత్సవం మొదలు ఇంకా దేవుని ఆత్మలో ఎదిగి వర్ధిల్లుతూ ముందుకు నడిపించబడును గాక. ప్రభు ఆత్మతో మనం అందరం నడిపించబడుదుము గాక. మనము పెంతుకోస్తు వారు, దేవుని ఆత్మ నమ్మేవారు. ఈ సంఘంలో పరిశుద్ధాత్మ నింపుదల ఉండాలి. ప్రతి విశ్వాసి దేవుని ఆత్మను పొందుకుంటానికి ప్రయాసపడాలి. దేవుని ఆత్మలో మనం ఎదగాలి. వాక్యం మనకు దేవుని ఆత్మ. తోటలు ఏముంటాయి? ఎరువేయాలి, నీళ్లు పెట్టాలి. ఎవడైనా దప్పికొంటే యేసు ఏమన్నాడు? నా యుద్ధకు రండి, నేనేమిస్తాను? యేసు ఏమిస్తారంట? జీవజలములు కావాలి. ఎవరి దగ్గర రావాలి? యేసే ఆడుండు, తోటలో ఉండు. తోటమాలు ఎవరు? ఆయనే కదా, ప్రధాన కాపరి కదా. తర్వాత మీ సెకండ్, ఆయన ఫస్ట్. ఆయన కాపరిత్వం కింద మనం ఉన్నాం. ఆయన దగ్గరకు వస్తే ఆయన ఏమిస్తాడు మనకు? అమ్మా ఈ నీళ్ళు తాగితే, అమ్మా సమరయిస్తాం, అమ్మా ఈ నీళ్ళు తాగితే మళ్ళా మన దాహం ఇస్తుంది. నేనిచ్చే నీళ్ళు తాగితే నీకెన్నడు దాహం వల్ల కాదమ్మా, అది జీవ మార్గం అమ్మ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. స్తోత్రం చెప్తాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరచునుగా. ఎండిన జలముల మీద దేవుడు ఆత్మ వర్షము కురిపించునుగాక.
ఎండిపోయిన ఎముకల్లోనికి జీవం వచ్చినట్లు ఎండిపోయిన భూమి మీద వర్షము పడ్డప్పుడు ఏ విధంగా మొక్క ఎదుగుతుందో దేవుని ఆత్మతో నింపబడ్డ దేవుని బిడ్డలంగా మనం అందరము ఉందుముగాక. మనం ఎండిపోవద్దండి. స్తోత్రం. ఎండిపోయిన స్థితిలో మనం ఎప్పుడు ఉండొద్దు. మనం ఎప్పుడు ఆత్మతో ఉబుకుచున్న జలాలుగా మనం అందరము ఉండాలి. నిండు కుండ లెక్క మనం ఎప్పుడు ఉండాలి. దేవుని ఆత్మ మన జీవితంలో కార్యములు జరిగిస్తున్నారు. తోటలో ఇంకొకటి ఎరువు ఉండాలి. తర్వాత ఎవరు ఏర్పాటు చేస్తారు? ఇవి తోటమాలు ఏర్పాటు చేస్తాడు, దేవుడు ఏర్పాటు చేస్తాడు, కాపరి వాక్యం బోధిస్తాడు. దేవుని ఆత్మతో ఆరాధనలో మనం అందరం ఆత్మతో నింపబడతాం. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ఫలిస్తాం. తోట ఎట్లా కనపడుతుంది తెలుసా? అప్పుడు పచ్చగా కనబడుతుంది. అప్పుడు పండ్లు, అప్పుడు కాయలు, అప్పుడు అద్భుతమైన ఫలములు అనుభవిస్తూ మనం అందరం ముందుకు సాగిపోదాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ నీరు లేదు, ఆత్మ లేదనుకోండి, ఆ తోట కొద్ది రోజులు ఏమైందంటే అడవి అవుతుంది. ఏమవుతుంది? అడవిలో మనకు అటువంటి సదుపాయాలు ఉన్నాయమ్మా. వర్షం ఒక్కటే ఆధారం, ఇంకేం లేదు కదా. అక్కడ ఎటువంటి సదుపాయాలు లేవు. లోకంలో ఉన్నదంటే ఏంటంట? శరీరాశ, నేత్రాశ. లోకంలో ఉన్నది ఏంటిది? వాక్యం కాదు, పరిశుద్ధాత్మ కాదు. వాక్యంతో నింపబడరు, ఆత్మతో నింపబడరు. కానీ దేంతో నింపబడతారు? శరీరాశతో నింపబడతారు, జీవపు డంబంతో నింపబడతారు, నేత్రాశతో నింపబడతారు. కంటి కనబడ్డాని నాయే అంటారు. దేని నచ్చితే అటు ప్రాకులాడుతున్నారు, అటు పరిగెత్తున్నారు, అటు చూస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. దేవుని సంగమా, చూసారా అడవిలో ఎంత భయంకరమైన పరిస్థితి? అడవిలోనికి వెళితే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం తప్ప మరి ఏమి కూడా లేదు. ఈరోజు ఆత్మతో నింపబడ్డ విశ్వాసివా? వాక్యంతో నింపబడ్డ విశ్వాసివా? వాక్యంలో ఎదుగుతున్నావా? ఎంత తెలుసు వాక్యం? ఎంత చదువుతున్నాం వాక్యం? ఎంతగా వింటున్నాం వాక్యం? అందుకని పౌలు అంటాడు, కాలమును బట్టి చూస్తే మీరు ఎట్లున్నారంట? బోధకులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దాం అందరం. హల్లెలూయా. కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎట్లా ఉండాలి? బోధకులు. అంటే మీరే సంఘం. ఎవరు? సంఘం బోధించేవారు. బోధించేవారుగా మీరు ఉండాలి. కానీ ఎట్లున్నారు? ఇంకా పసిపిల్లలు పాలు తాగుతున్నారే, ఇంకా పాలు తాగే స్థితిలో. అంటే నిన్ననే వచ్చానండి చర్చికి, ఈ రోజే పొందుకున్నాను బాప్తిస్తం అన్నట్లే ఉంటారు కొంతమంది. తీసుకొని 10 సంవత్సరాలు అవుతుంది, 15 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళకంటే నిన్న మనం తీసుకున్నాడు వాక్యం బాగా చెప్తుండు. వీళ్ళకి వాక్యం రాదు, వీళ్ళకి వాక్యం తెలియదు. వీళ్ళు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయరు. ఒక్కసారి ఆలోచన చేద్దాం, ఏ విధంగా మన ఆత్మీయ స్థితి ఉందో ఒక్కసారి ఆలోచన చేద్దాం. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇది అడవిలో ఉండేది, బయట ఉండేది. కానీ తోటలో మాత్రం నీరు ఉంటుంది, తోటలో మాత్రం ఎరువు సమృద్ధిగా ఉంటుంది. తోటమాలి ఎరువేస్తుంటాడు. ఒకవేళ నీలో ఆత్మ ఎదుగుదల లేదనుకో, అడవిలో ఉన్నావు, జాగ్రత్త. కొంతమంది తోటలో ఉన్నాం అనుకొని అడవిలో ఉంటున్నారు. ఇది బల విచిత్రం. మళ్ళీ పైకి ఆడున్నాం అనుకుంటున్నారు. మేము తోటలోనే ఉన్నాం, చర్చికి పోతాం, చర్చికి పోతాం. మా పెద్ద చర్చి, మాది పెద్ద చర్చి. ఎంత పెద్దదంటే 1,00,000 మంది వస్తారు, పుణ్యక్షేత్రం. కానీ వీళ్ళందరూ అడవిలో తెలుసా? తోటలో లేరు, అడవిలో ఉన్నారు. అడవిలో బతుకుతూ తోటలో ఉన్నాను ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ఫీలింగ్ అది, దాంట్లో ఏం లేదు. కానీ దేవుని బిడ్డలారా, మనది చిన్న సంఘం కావచ్చు, కొద్దిమంది కావచ్చు మనం, కానీ దేవుని ఆత్మతో నింపబడ్డ సంఘంగా మన సంఘం, ఈ చర్చి కల్వరి ప్రేయర్ చర్చి ఉండునుగా, వాక్యంతో నింపబడ్డ చర్చిగా ఈ చర్చి ఉండునుగా. ఒక మాట ముగిస్తాం చివరిగా. తోటలో శుద్ధీకరణ ఉంటుంది. తోట ఎట్లుంది చెప్పండి? శుద్ధీకరణ. శుభ్రంగా, పరిశుభ్రంగా, పరిశుద్ధంగా తోట మనకు కనబడుతుంది. స్తోత్రం కలుగును గాక. చూడండి, కొన్నిసార్లు ఆ తోటలోకి పోగానే ఆ పరిశుభ్రత, ఆ పరిశుద్ధతను చూసి మనం అక్కడే ఫ్లాట్ అయిపోతాం. ఆడ కూర్చోవాలనిపిస్తుంది, ఆడ ఉండాలనిపిస్తుంది, ఆడ ఆస్వాదించాలనిపిస్తుంది. కాపరి దాన్ని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరుస్తుండు, పవిత్రపరుస్తుండు. ఏం చేస్తుండు? ఒక కత్తెర పట్టుకుంటాడు చేతిలో. పనికి మాలి అని ఏం చేస్తాడు? అడవిలో అడ్డదిడ్డంగా పెరుగుతాయి. ఇప్పుడు అడవిలో చెట్లు కోసేవాడు ఉండకే ఉన్నాడన్నా లేడు కదా. కానీ తోటమాల ఏం చేస్తాడు? తోటలో పక్కకు పెరిగి ఇడిపోయినాయి, అడ్డుపోయినాయి మొత్తం కట్ చేసి, అది చూడగానే ఒక అందమైన ఆకృతి, ఒక అందమైన ఆకారం తీసుకొచ్చి
దాన్ని పరిశుద్ధంగా, దాన్ని పవిత్రంగా ఎంచుతాడు. సంఘం అనేది పరిశుద్ధమైనది, సంఘం అనేది పవిత్రమైనది, సంఘం అనేది జీవము గలది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి తోటమాలి నేను పరిశుద్ధతలోకి నడిపిస్తున్నప్పుడు, కొన్ని మనకు చెప్తున్నప్పుడు, కొన్ని కట్ చేస్తున్నప్పుడు నన్ను ఎందుకు ఇట్లా అన్నాడని మీరు బాధపడొద్దండి. దేవుని వాళ్ళు నన్నే గద్దించడానికి మీరు అనుకోవద్దు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుని దర్శించుండు, ఈ విషయాన్ని సరి చేసుకోవాలి అని చెప్పి మనం సరి చేసుకొని ఆధ్యాత్మిక జీవితాలు మనం ముందుకు సాగిపోతే దైవాశీర్వాదాలు మనం సమృద్ధిగా పొందుకుంటాం. మనం అందరం ఎవరైనా చెప్పండి, సంఘం ఉన్న వారందరూ పరిశుద్ధులు. అందరు చెప్పండి, మనం అందరం ఎవరు చెప్పండి. ఈ పరిశుద్ధత మనకి ఎట్లా వచ్చింది? 1 పేతురు 1:7 అంటాడు కదా, మీరు ఆయనతో అన్యోన్య సహవాసం గలవారైతే యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రుల్ని చేయను. హల్లెలూయా. తోటలకు వచ్చిన మనమందరము యేసు రక్తంలో కడగబడి మనం ఇప్పుడు ఏమైపోయినాం? పరిశుద్ధులం అయిపోయినాం. మనమందరం ఎవరు చెప్పండి? పరిశుద్ధులం. అందుకనే పౌలు అంటాడు, పరిశుద్ధులారా. సంఘాన్ని ఏం ఉద్దేశించాడు? పరిశుద్ధులారా, పరిశుద్ధులారా. ఇప్పుడు మీరందరూ ఎవరు? మనమందరం ఎవరు? పరిశుద్ధులమే. ఒకప్పుడా? కాదు. ఇప్పుడెవరు? పరిశుద్ధులం. ఎట్లయ్యా? నీ సొంత నీతిని బట్టి, నా నీతిని బట్టి, మన నీతిని బట్టి కాదు. యేసు రక్తాన్ని బట్టి, ఆయన నీతిని బట్టి మనల్ని నీతిమంతులుగా చేశాడు. విశ్వాసము మనల్ని నీతిమంతులుగా చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే యేసు రక్తము మన ప్రతి పాపమును కడిగివేసి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి సంఘములో మనల్ని ఉంచింది. ఇక్కడికి వచ్చినాక యేసుకిల్ అంటాడు, నూతన ఆత్మను నీకు ఇచ్చేదను, నూతన మాంసము నీకు ఇచ్చేదను, నూతన హృదయమును నేను నీకు ఇచ్చేదను. ఇప్పుడు పాతది ఏమైపోయింది? కొరింథీయులు అంటాడు, పాతవి గతించెను, సమస్తము అనగా పరిశుద్ధపరచబడేను, క్రొత్తమైపోయాను. ఒకప్పుడు బతుకు కాదు, ఒకప్పుడు పరిస్థితి కాదు, ఒకప్పుడు విధానం కాదు. ఇప్పుడు మన జీవితంలో మనం మారాలి, మనం సరి చేసుకోవాలి, ముందుకు సాగిపోయి క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధతలోనికి మనం ఎదుగుతూ సంఘములో మనం ఉందాం. అడవిలో పరిశుద్ధత ఉండదు, ఎక్కడ పడితే అక్కడ ఆగమాగం ఉండదు. అడవిలో నెమ్మది ఉండదు. సాతాను గాడు ఏం చేస్తుందో తెలుసా? లోకమును అడవిగా మార్చి దానిని పడగొడుతున్నాడు, దాన్ని పాడు చేస్తున్నాడు. కానీ దేవుడు మానవుని కొరకు ఏం చేశాడు? తోటను నిర్మించి తాను సృష్టించిన మానవుని తోటలో దేవుడు పెట్టాడు. ఆ తోట ఎవరో కాదు, ఆ తోట దేవుని యొక్క సంఘం. ఆ తోటలో ఈరోజు మనం అందరము ఉన్నాం. ఈ తోటలో ఉన్నంతకాలం నీకు కాపుదల, నీకు భద్రత. తోట చుట్టూ ఏముంటుంది చెప్పండి? తోట చుట్టూ, మన ఇంటి చుట్టూ మనకు ప్రహరీ ఉంటుంది కదా, తోట చుట్టూ మనకి ఏముంటుంది? కంచె ఉంటుంది. ఆ కంచె మనల్ని ఏం చేస్తుంది? ఆ శత్రువు లోపలికి రాకుండా కాపాడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య తోటలో సంఘంలో మనం ఉన్నప్పుడు మనకి ఏముంది చెప్పండి? కాపుదల మనకుంది. మనకుందా? బయటలోకి ఉందా? తోటలో ఉన్నోళ్ళకే ఉంది. మందలో ఉన్న గొర్రెకే కాపుదల ఉంటుంది. మంద నుంచి బయటికి పోయి దీన్ని నిరుగుతా, దీన్ని పోతా, నా ఇష్టం అంటే కసాయి వాడు కత్తి పట్టుకుని పక్కనే ఉండి ఆడ దొరుకుతుందో ఎమ్మటి వేసేద్దాం, బాగా ఆకలి అవుతుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్ని అతి తెలివి గొర్రెలు ఉంటాయి, అవి మాటినో శక్తినో కొన్ని పక్కకు పోతాయి. పక్కకు పోగానే కసాయి వాడు ఉన్నాడు, వాడు పట్టుకుంటాడు. ఎందుకంటే వాడు నరహంతకుడు, వాడు హత్య చేస్తాడు, వాడు పాడు చేస్తాడు, సంఘాన్ని చీల్చని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అమ్మ, మందలో ఉండండి, సంఘంలో ఉండండి. మంద అంటే సంఘం. దేవుని సంఘంలో ఉన్నప్పుడు మనకు ఆశీర్వాదం. కోడి పిల్ల తన తల్లి రెక్కల కింద ఎట్లా ఉంటుందో సంఘం అనేది యేసయ్య రెక్కలివి. దీని కిందికి మనం వస్తే రూతుతో బోయజ్ ఒక మాట అన్నాడు, యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉంటానికి నువ్వు వచ్చావు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ ఉన్నంతసేపు నీకు కాపుదల, ఇక్కడ ఉన్నంతసేపు నీకు రక్షణ. సంఘంలో నుండి ఎవడు నిన్ను అపహరించలేడు. పేతురు చెరసాలలో ఉంచబడిను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో. ఎందుకు సంఘం? ఎందుకు సంఘం? ఎందుకమ్మా సంఘం ఎందుకు ఉండాలి? అమ్మా ఇప్పుడు సాక్ష్యాలు చెప్తుర్రు. ఏం చెప్తుర్రు? అమ్మగారు ప్రార్థన చేస్తే నాకు మంచిది, అయ్యగారు ప్రార్థన చేస్తే, తోటి విశ్వాసం నా కోసం ప్రార్థన చేస్తే మంచిది. సంఘంలో ఉంటే మన కోసం ప్రార్థించే వాళ్ళు ఉంటారు, సంఘంలో ఉంటే మన కొరకు ఏడ్చేవారు ఉంటారు, సంఘంలో మనం ఉంటే మన కొరకు ఆలోచన చేసే వాళ్ళు ఉంటారు. సంఘం విడిచి బయటికి పోతే సాతాను కాదు, పొంచి ఉన్నాడు, గర్జించు సింహమని తిరుగుతున్నాడు, మింగుతాడు. నువ్వు తోటలో ఉన్నావా? ఒకవేళ ఇంకా అడవిలో ఉన్నావా? అడవిలో లోకములో ఉంటే ఇప్పుడే రా,
ఎక్కడికి రా? సంఘానికి రా. ఇక్కడ 6 సంవత్సరాలు అయింది ఈ సంఘం దేవుడు ఏర్పాటు చేసి. ఈ తోట కల్వరి గ్రేస్ గార్డెన్, స్తోత్రం కలుగునుగా. కల్వరి గ్రేస్ గార్డెన్, ఇది తోట, ఇది దేవుని సంఘం. ఈ తోటలో ఉంది. దేవుడిని దీవిస్తాడు, ఆశీర్వాదాల సమృద్ధిని దేవుడు మనకిస్తాడు. బయటకు వెళ్ళిపోతే మరణం ఉన్నది, లోపల మనకు జీవం ఉంది, ఆశీర్వాదం ఉంది. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకున్నా, తలలు వంచి కళ్ళు మూసుకోనండి. ఒక్క నిమిషం మనం అందరం ఎవరంతటి వారు ఈ రాత్రి ప్రభు నాతో నీతో మనతో మాట్లాడాడు. నువ్వేడున్నావు సంగమా, బిడ్డ, కుమారుడా, కుమార్తె, ఎక్కడున్నావు? ఒక్క నిమిషం, 1 minute, దయచేసి ఒక్క నిమిషం టైం ఇవ్వండి ప్రభు. ఎక్కడున్నావు? తోటలో ఉన్నావా? బయట ఉన్నావా? తోటలో ఉన్నాను అనుకుంటున్నావు. నువ్వు నిజంగా తోటలో ఉన్నావా? బయట ఉన్నావా? తోటలో ఉంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది నీ పట్ల. నిన్ను క్రీస్తు పోలికలోనికి మారుస్తాడు. ఒకవేళ తోటని విడిచి బయటకు వస్తే క్రీస్తు పోలిక నీలో ఉండదు. సాతాను రూపం ఏర్పడుతుంది. దయ్యాలు మన మీద పెత్తనాలు చేస్తాయి. లోకం మన మీద పెత్తనం చేస్తుంది. అపవాది మన మీద పెత్తనం చేస్తాడు. సంఘంలో తోటమాలి ఉంటాడు. సంఘంలో తోటమాలి ఉంటాడు. దేవుడు ఉన్నాడు. నీకోసం దేవుడు కాపరిని పెట్టాడు. కాపరిని దేవుడు పెట్టాడు. కాపరిని దేవుడు పెట్టాడు. ఆ కాపరిని చూసుకుంటాడు. నీ కొరకు ప్రాధేయపడతాడు. నీ కొరకు కన్నీరు కాల్చుతాడు. వారు కాపరి లేని గొర్రెల వలె చెదిరి ఉన్నందున యేసయ్య వారి మీద కనికరపడ్డాడు. చాలా మందికి ఒక సేవకు లేడు, ఒక సంఘం లేదు, ఒక తల్లి లేదు, ఒక ఆత్మీయ తండ్రి లేడు. చెదిరిపోయిన వ్యక్తులు ఉన్నారు. తోటలు అవసరమైనవి అందించబడుతున్నాయి. తోటకు నీరు అవసరం, తోటకు ఎరువు అవసరం. నువ్వు తోటలో ఉంటే నీకు ఎరువు అందించబడుతుంది, నీరు అందించబడుతుంది. సమృద్ధి వాక్యం, సమృద్ధి ఆత్మ, కొలతలు లేని ఆత్మ, సమృద్ధి ఆత్మ దేవునికి ఇస్తాడు. ఇక్కడ నీకు శుద్ధీకరణ ఉంటుంది. పరిశుద్ధతలో ఇక్కడ మార్చబడతావు. నీ చుట్టూ కంచె వేయబడ్డది. నువ్వు సంఘంలో ఉంటే, తోటలో ఉంటే నువ్వు కంచెలో ఉన్నావు. నీ చుట్టూ భద్రత ఉంది. యోబు ఇంటి చుట్టూ కంచె ఉంది. యోబు ఇంటి చుట్టూ కంచె ఉంది. సాతాను వద్దామనుకుంటే రాలేకపోయాడు. యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, యోబు ఇంటి చుట్టూ కంచె ఉంది. ఎస్, నేనే వేశాను కంచె. ఆయన సంఘానికి కంచె వేస్తాడు. సాతాను గాడు రాలేడు, దుష్టుడు రాలేకుండా చేస్తాడు. ఆర్ యు ఇన్ గార్డెన్ ఆర్ ఫారెస్ట్? ఎక్కడున్నావు? అడవిలో ఉన్నావా? తోటలో ఉన్నావా? 6 వత్సరములు పూర్తి చేసుకుంది కల్వరి గ్రేస్ చర్చ్. ఈ తోటను దేవుడు ఇంకెదిగింపజేస్తున్నాడు. చిన్న తోట పెద్దగా అయిపోతుంది. ఈ తోట విస్తరిస్తుంది. సరిహద్దులు దాటుతున్నాయి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 వైపులా ఈ తోట విస్తరించబడునుగాక. ఈ ప్రాంతంలో అనేక ఆత్మలు ఈ తోటలోనికి వచ్చుదురుగాక. ఈ సంఘంలో చేర్చబడుదురుగాక. ఇక్కడ బాప్తిస్మ కార్యక్రమములు జరుగునుగాక. ఒకవేళ తోట నుంచి బయటకు ఉన్నట్టు అనిపిస్తే ఇప్పుడే ప్రార్థన చేసుకో. నన్ను నడిపించు ప్రభువులో ప్రకటించు. ప్రభు నీకు తోడే సహాయం చేస్తాడు. ప్రార్థన చేస్తాం. ప్రార్థనలో ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినాడు. తోటలో ఉన్నావా? అడవిలో ఉన్నావా? ఒకవేళ అడవిలో ఉండి కూడా నువ్వు తోటలో ఉంటున్నావు, నువ్వు భ్రమలో ఉన్నావేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని తోటలో ఉంటే దేవుడి సంగమా పోషించబడతావు, దీవించబడతావు, ఆశీర్వించబడతావు. అనేక మందికి మేలుకరంగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. అడవిలో ఎండిపోయిన ఉంటావు. పశ్చాత్తాపడి ఇక నుంచి అయినా ప్రభా నీ సన్నిధిలో ఉంటాను.
సంఘము సేవకులు చెప్తున్న మాట వింటాము. ప్రార్థన చేసుకున్నాం. పాస్టర్ మరి ప్రార్థన నడిపిస్తారు. మనందరినీ ప్రార్థించుకున్నాం. తోడిన వాక్యము మనందరి హృదయాలు ఫలించలాగున అందరూ ఏకీభించినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రములు, రాజుల రాజా ప్రభులకు ప్రభువా నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నేను ఇంతవరకు ప్రభా అయ్యా పాటల ద్వారా మీరు మహిమ ఘనత ప్రభావాలు పొంది ఉన్నారు, ఆరాధనలో మీరు మహిమ పొంది ఉన్నారు తండ్రి. మరి ముఖ్యముగా ప్రభా తండ్రి నేను వాక్యము ద్వారా తండ్రి నేను ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నేను మీరు